ఇప్పుడు టాపిక్ వచ్చి ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్. బేసిక్గా మనకు ఫాంట్ ప్రాపర్టీస్లో 5 రకాలు ఉన్నాయి. అది ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ స్పేసింగ్. ఈ 5 రకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన అవుట్పుట్ ఇస్తాయి. ఫస్ట్ మనం ఫాంట్ ఫ్యామిలీతో మొదలు పెడదాం. సో నేను ఎగ్జాంపుల్ కోసం HTMLలో ఒక డమ్మీ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ మనకి HTMLలో ఫాంట్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఓకే, సో వీటికే మనం కొంచెం ఫాంట్ ఫ్యామిలీస్ అప్లై చేసి కొంచెం స్టైలిష్గా ఎలా చేయొచ్చో ఫాంట్ ఫ్యామిలీ ద్వారా చూద్దాం. సో ఫాంట్ ఫ్యామిలీ అనేది అప్లై చేయడానికి మనకి గూగుల్లో కొన్ని ఫాంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటంటే బ్రౌజర్లో మనం గూగుల్ ఫాంట్స్ అని బ్రౌజ్ చేస్తే మనకి గూగుల్ ఫాంట్స్ అనే వెబ్సైట్లో చాలా రకాల ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో మనకు నచ్చిన ఏదన్నా ఒక ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని చూడండి. ఒకవేళ నేను ఈ PT Sans అనే ఫాంట్ మన ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి ఈ సింపుల్ స్టెప్స్ కొన్ని ఫాలో అవి మనం ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ PT Sans అని సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఫాంట్ వెయిట్స్ అనేవి ఈ పర్టికులర్ ఫాంట్కి సంబంధించి ఫాంట్ వెయిట్ అంటే బోల్డ్ గానా కొంచెం స్లైట్ ఇటాలిక్ గానా అనేది ఇవి కూడా కిందన అవైలబుల్ ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ 4 స్క్వేర్స్ ఈ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ లింక్ అండ్ ఇంపోర్ట్ అనే ఆప్షన్స్ రెండు కనపడతాయి. ఇక్కడ మనం ఇంపోర్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ ఈ స్టైల్ అనే ట్యాగ్స్ మధ్యలో ఇంపోర్ట్ అనే లింక్ ఉంది కదా, ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి Ctrl+C లేదంటే రైట్ క్లిక్ చేసి ఇలా కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి అంటే మన విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి మనం ఎక్కడైతే CSS ఫైల్ ఉందో అక్కడ సింపుల్గా ఇలా పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఓకే. సో ఇంపోర్ట్ అని చెప్పి URLతో మనకి పారాంథసిస్ మధ్యలో ఆ పర్టికులర్ లింక్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం యాస్ట్రిక్ షిఫ్ట్ పట్టుకొని ఎట్ ప్రెస్ చేస్తే మనకి యాస్ట్రిక్ వస్తుంది. ఈ యాస్ట్రిక్ వాడి ఈ యాస్ట్రిక్ అనేది ఏంటి అంటే మన టోటల్గా మన HTML డాక్యుమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా అంటే నేను యాస్ట్రిక్ వాడాను అనుకోండి, ఈ లోపల రాసే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఈ HTML పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాష్ట్రిక్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని రాశారు. ఓకే, సేవ్ చేస్తే చూడండి ఇది ఏ ఒక్క ఎలిమెంట్కో కాకుండా మొత్తం పేజ్ అంతటికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది. ఓకే, సో ఈ విధంగా ఈ హ్యాష్ట్రిక్ అనేది మొత్తం డాక్యుమెంట్కి మన స్టైలింగ్ అనేది అప్లై చేస్తుంది. సో ఈ ప్లేస్లో మనం ఫాంట్ ఫ్యామిలీ ఇప్పుడైతే చూసారా, ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఈ ఫాంట్ ఫ్యామిలీస్ అని ఉంది కదా, ఇది కొంచెం PT Sans అనేది మనం కాపీ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి ఈ టోటల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ హ్యాష్ట్రిక్ ఇక్కడ లోపల పేస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మన ఎంటైర్ ప్రాజెక్ట్కి అప్లై అవుతుంది. సో బై డిఫాల్ట్ ఫాంట్ అనేది ఈ టైప్లో ఉంది కదా, సో రిఫ్రెష్ చేస్తే చూడండి ఇంతకు ముందు ఉన్న ఫాంట్ ఫ్యామిలీకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఫాంట్ ఫ్యామిలీస్ని గూగుల్ ఫాంట్స్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్స్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఫాంట్ వెయిట్. ఈ ఫాంట్ వెయిట్ ఏంటంటే మన పేజ్లో ఉన్న పదాలు ఉన్నాయి కదా, వీటిని ఫాంట్స్ అంటారు. ఈ ఫాంట్ని కొంచెం థిక్గా చూపిస్తుంది అనమాట. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక క్లాస్ ఎలిమెంట్ తీసుకొని దానికి టెస్ట్ అని ఒక పేరు పెడతారు. ఈ లోపల దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని ఒక సింపుల్ పదం రాశారు. ఓకే, దీని అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, మామూలుగా మనం ఏ ఫాంట్ స్టైలింగ్ అనేది అప్లై చేయకపోతే మన పదాలు అనేవి ఇలా ఉంటాయి. ఓకే, సో దీనికి మనం ఫాంట్ వెయిట్ అప్లై చేస్తే దాని రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ని టార్గెట్ చేసి క్లాస్ ఎలిమెంట్గా అందుకే డాట్ వాడాను.
ఇక్కడ ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీకి ఈ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ తాలూకా వాల్యూస్ 100 నుంచి 900 బిట్వీన్ ఉంటాయి. ఓకే, 100 అంటే బై డిఫాల్ట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 900 వచ్చేటప్పటికి థిక్నెస్ అనేది పెరుగుతుంది. 900 బోల్డర్ ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు కూడా మనకి ఇంచుమించు ఒకే అవుట్పుట్ ఇస్తుంది. అంటే వెయిట్ అనేది అంటే ఫాంట్ వెయిట్ థిక్గా పదం తాలూకా థిక్నెస్ని పెంచి బోల్డ్గా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 చూపిస్తాను. 500 తీసుకొని సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి స్లైట్ డిఫరెన్స్ ఉంది, పెద్దగా కనిపించదు, స్లైట్ డిఫరెన్స్ ఉంది 500 అనేది. అదే 900 ఇచ్చానుకోండి వాల్యూ, ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఈ పదం తాలూకా చూడండి కొంచెం థిక్నెస్ పెరిగింది. ఓకే, అదే నేను బోల్డర్ ఇస్తే బోల్డర్ ఓకే చూడండి ఇంచుమించుగా 900కి బోల్డర్కి ఒకే వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది ఫాంట్ వెయిట్ తాలూకా అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ చూద్దాం. ఈ ఫాంట్ సైజ్ ఏంటంటే మనకున్న ఫాంట్ని ఏ సైజులో చూపించాలి, మన పదాలని ఎంత సైజులో చూపించాలి అనేది ఫాంట్ సైజ్ని బట్టి ఈ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు వచ్చి ఫాంట్ సైజ్ అప్లై చేశాను అనుకోండి. ఈ ఫాంట్ సైజ్ తాలూకా వాల్యూస్ అనేవి లార్జర్, మీడియం, స్మాలర్ ఇలాగా మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ లార్జ్ అనేది నార్మల్గా ఉంటుంది, లార్జర్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఈ ఎక్స్ లార్జ్ ఉంది కదా, ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. సో ఈ ఫాంట్ వెయిట్కి ఫాంట్ సైజ్కి ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను. ఇదేంటంటే మనం ఫాంట్ వెయిట్కి మనం పిక్సెల్స్లో అంటే యూనిట్స్లో మనం వాల్యూని ఇవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాంట్ వెయిట్ ప్రాపర్టీకి వాల్యూ కింద ఒక 100 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. సేవ్ చేసి ఈ ఫాంట్ సైజ్ కామెంట్ చేస్తారు. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. చూడండి అసలు డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే అప్లై అవ్వలేదు. మనకి ఫాంట్ వెయిట్కి ఈ యూనిట్స్ అనేది తీసుకోవచ్చు. అదే కానీ నేను ఫాంట్ సైజ్కి నేను 100 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి వాల్యూ కింద ఫాంట్ సైజ్కి, చూడండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేది మనకి 100 పిక్సెల్లో ఉందన్నమాట. ఓకే, సో దీన్నే కానీ నేను 200 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. సేవ్ చేసి అవుట్పుట్లో చూడండి మరీ పెద్దగా ఉంటుంది. చూసారా ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. అంటే యూనిట్స్లో తీసుకుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనిట్స్లో కాకుండా ఎగ్జాంపుల్ మీడియం ఇచ్చాను అనుకోండి. ఇది ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది మీడియం సైజ్లోనే ఉంటుంది. చూడండి అసలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, దీనికే నేను ఎక్స్ లార్జ్ లేదంటే ఎక్స్ లార్జ్ ఇచ్చారు, ఒక మాదిరిగా సైజ్ అనేది పెరుగుతుంది. చూడండి ఇది ఎక్స్ లార్జ్. సో ఇలాగ మనం ఫాంట్ వెయిట్ అనేది అప్లై చేయొచ్చు. తర్వాత ఫాంట్ సైజ్ని మనం పదాలని పెంచి చూపించాలా తగ్గించి చూపించాలా అనేది ఫాంట్ సైజ్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎక్స్ లార్జ్ కాకుండా ఎక్స్ స్మాల్ అని ఇచ్చాను అనుకోండి, బాగా చిన్నగా అయిపోతుంది. చూడండి బాగా చిన్నది అయిపోయింది, అసలు కనిపించట్లేదు. ఓకే, నేను 300 జూమ్ చేసినా సరే ఇది మాత్రం కనిపిస్తుంది, అంటే బాగా చిన్నగా అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫాంట్ సైజ్. నెక్స్ట్ ప్రాపర్టీ మనకి ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్ ఏంటంటే మ్యాక్సిమం ఇది ఎక్కువగా ఉపయోగించాం. ఎప్పుడన్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫాంట్ స్టైల్ అని ఇచ్చి నేను ఇటాలిక్ వాడాను అనుకోండి. ఇటాలిక్ వాడితే కొంచెం పదాలు అనేవి కొంచెం స్లైట్గా వంగినట్టుగా వస్తుంది ఇలా. ఓకే, ఇది ఇటాలిక్ అనమాట. మ్యాక్సిమం మనం ఎక్కడన్నా రేర్గా వాడుతూ ఉంటాం ఈ ఫాంట్ స్టైల్ అనేది, లేదంటే కామన్గా ఉండేది మనకి బై డిఫాల్ట్ నార్మల్. ఓకే, ఈ ఫాంట్ స్టైల్ నార్మల్ అనేది బై డిఫాల్ట్గానే ఉంటుంది, పెద్ద మనం అప్లై చేయకపోయినా సరే ఇలా ఉంటుంది. ఓకే, మనం స్పెసిఫిక్గా మనకు కావాలి అనుకుంటే మనం ఈ ఇటాలిక్ ప్రాపర్టీ వాల్యూ వాడి మన ఫాంట్ అనేది ఈ విధంగా చూపించవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఫాంట్ స్పేసింగ్. ఈ ఫాంట్ స్పేసింగ్ అనేది మన పదాల మధ్య ఉన్న గ్యాప్ని పెంచుతుంది అనమాట. ఓకే, పెంచడం తగ్గించడం అనేది ఈ ఫాంట్ స్పేసింగ్. కానీ ఫాంట్ స్పేసింగ్కి మనం వాడే ప్రాపర్టీ ఫాంట్ స్పేసింగ్ కాదు, లెటర్ స్పేసింగ్. ఓకే, ఈ ప్రాపర్టీ వాడతాం. ఈ ప్రాపర్టీ వాడి దీనికి యూనిట్స్లో కూడా మనం వాల్యూ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి లెటర్ స్పేసింగ్. చూడండి ఈ అక్షరాల మధ్యన ఉన్న గ్యాప్ని పెంచుతుంది అనమాట ఇలా.
ఓకే, సో ఇది లెటర్ స్పేసింగ్. దీన్నే ఫాంట్ స్పేసింగ్ అని కూడా అంటారు, కానీ మనం వాడాల్సిన ప్రాపర్టీ మాత్రం లెటర్ స్పేసింగ్. ఓకే, సో దీన్నే కానీ నేను ఎగ్జాంపుల్ 5 పిక్సెల్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ప్రతి అక్షరానికి మధ్యన గ్యాప్ని పెంచుతుంది. ఓకే, సో మనకి అక్షరాల మధ్యన కాదు గ్యాప్ అనేది, ఈ పదాల మధ్యన, అంటే దిస్ అనే ఒక పదం, ఈజ్ అనే ఒక పదం, ఇలా పదాల మధ్యన గ్యాప్ కావాలి అంటే అప్పుడు మనం వాడాల్సిన ప్రాపర్టీ వర్డ్ స్పేసింగ్. ఓకే, వర్డ్ హైఫెన్ స్పేసింగ్. ఇది ఇచ్చి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మళ్ళీ 5 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, ఇది లెటర్ స్పేసింగ్ కామెంట్ చేస్తాను. వర్డ్ స్పేసింగ్ మనకు క్లియర్గా తెలుస్తుంది. సేవ్ చేసి చూడండి, అవుట్పుట్లో దిస్ ఈజ్ మై వెబ్సైట్ అనేది పదాల మధ్యన గ్యాప్ ఇలా పెరిగింది. ఓకే, సో టోటల్గా ఇది ఫాంట్ తాలూకా ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఈ ప్రాపర్టీస్ ఉపయోగించి మన పదాలని మనం డిజైన్ చేసుకోవచ్చు.